హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతి ఆరాధన మీకే చెల్లింతుము స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వెతలన్నీ తీసావు గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వెతలన్నీ తీసావు గతి లేని మాపై నీవు మితి లేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము స్తుతుల సింహాసనం మీదాసీనుడా స్తుతి ఆరాధన మీకే చెల్లింతుము స్తుతి ఆరాధన మీకే చెల్లింతుము హల్లెలూయా. ఈరోజు దేవుడిని ఆరాధించుకోవడానికి వచ్చామండి. ఆరాధించుకునే దానికంటే ముందు కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ఆ విధంగా మన జీవితాలు మనం కట్టుకుంటున్నామా లేదా, మన ఆరాధన మీద దేవుడు ఆసీనుడై ఉన్నారా లేదా అనేది మనకి అర్థమవుతా ఉందండి. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి 7వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది అందరికీ అవసరమైన మాటలే, ఎందుకంటే ఇవి మాత్రమే మన ఫ్యూచర్కి పనికొస్తాయి కానీ ఇవి అందరికీ అవసరమైన మాటలేనండి. నాకు అవసరం లేదులే, నాకెందుకు అనుకుంటున్నారేమో. పుట్టిన ప్రతి మనిషికి భూమి మీద సజీవంగా ఉండే ప్రతి ఒక్కరికి చనిపోయిన సంగతి మనకు తెలియదులేండి, దేవుడే చూసుకుంటారు. సజీవంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ మాటలు చాలా అవసరం. చూడండి, ఏంటంటే మనం బుద్ధిహీనులమా బుద్ధి గలవారమా? బుద్ధి గలవారైతే ఏం చేస్తారు, బుద్ధిహీనులైతే ఏం చేస్తారు అనే టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మనం బుద్ధి గలవారిగా ఉంటే మొన్నే చెప్పాను, బుద్ధిగల కన్యకులు ఎత్తబడినారు, బుద్ధిహీనమైన వారు విడవబడిన వారు. వాళ్ళు తర్వాత వచ్చి పిలిచినా మీరెవరో నాకు తెలియదు అని చెప్పేస్తారు. దేవుడు నమ్ముకొని అద్భుతాలు ఆశ్చర్యాలు, ఒక దినాన అభిషేకాన్ని పొందుకొని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా చేసిన వారు, దయ్యములు సైతం వెడలగొట్టిన వారు కూడా ఆ దినాన దైవ చిత్తాన్ని నెరవేర్చకపోతే వాళ్ళు యేసు ప్రభు చేత విడవబడతారు. ఆయన ఆ దినం చెప్తారు,
అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తారు. కనుక ఈ దినాన్న మీరు ఏ పొజిషన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఆదమరుపుగా ఉన్నావా, నిర్లక్ష్యంగా ఉన్నావా, అయితే నువ్వు బుద్ధిహీనుల కింద ప్రవేశాంధర లేక వశికవ కోకోకోరి వేషాంధర లెక్కింపబడతావు. అర్థమవుతుందా? బుద్ధి గల వారు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క వాక్యపు వెలుగులో తమను తాము సరి చేసుకుంటారు, ఆత్మ నడిపింపులో. ఎందుకంటే ఒక మాట సెలవిస్తూ ఉంది, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీ ఆత్మ చేత నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. నిజంగా చెప్పాలంటే హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ అనేది స్పిరిచువల్ రీహాబిలిటేషన్ సెంటర్. అర్థమైందా? ఆత్మీయ జీవితంలో ఉన్నత దశలోకి లేవనెత్తబడి దైవ చిత్తంలో కొనసాగి నిత్య జీవంలో పరలోక రాజ్యంలో చేర్చబడడం అనేది దైవ ఉద్దేశం. అందుకే ఇక్కడ స్థాపింపబడింది. చూడండి, ఎందుకు అంటే ఈ యొక్క హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ని దేవుడే సర్టిఫై చేశాను. ఇంతవరకు నేను నడిపించిన ఆత్మల గురించి మీకు నేను చెప్పాను. వారు ప్యారడైజ్లో ఉన్నారు, సర్టిఫై చేసింది యేసుప్రభు. నా ఆత్మీయ జీవితాన్ని కూడా సర్టిఫై చేసింది యేసుప్రభు. ఆల్రెడీ చెప్పాను, ఇర్మియా అభిషేకం ఎస్తేరు అధికారం ఇచ్చారని. అది ఎవరు తీసేసింది కాదని. ఇఫ్ గాడ్ కెన్ యాక్ట్, హూ కెన్ రివర్స్ ఇట్? దేవుడే నియమిస్తే రద్దుపరిచే వరకు. ఏ పరిస్థితుల్లోనైనా ఈరోజు బట్ట మీద నా కాలు నిలబడ్డానికి కారణం ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా ఆయన ఉపదేశాన్ని నేను వింటాను, ఆయన ఆత్మ నడిపింపులో నేను ఉంటాను. నేను మనిషిని, నేను గొప్పదానని చెప్పట్లేదు, కేవలం దైవ కృప. ఓకేనా? అందుకే ఈ దినాన్న నిలబడి మీకు చెప్పగలుస్తున్నాను. మరి ఏ కోవలకు మీరు ఉంటారో ఒకసారి బాగా అర్థం చేసుకోండి. దిస్ ఈస్ ద స్పిరిచువల్ రీహాబిలిటేషన్ సెంటర్. ఆల్ ఆర్ వెల్కమ్. ఓకే, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పు. అందరూ ఇల్లులు కట్టుకున్నారు కదండి, అందరూ ఇల్లులు కట్టుకున్నారు. అందరికీ తెలుసు, ఏంటి తెలుసు? పునాది చాలా పటిష్టంగా ఉండాలి. అవునా? పునాది పటిష్టంగా ఉన్నప్పుడు అది కూలిపోవడానికి అవకాశం లేదు. కొన్ని చూస్తూ ఉన్నాం, కొంతమంది బిల్డర్స్ కట్టినవి 5 అంతస్తులు కావచ్చు, ఎన్ని అంతస్తులైనా అలాగే కూలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? అది కట్టే వారి యొక్క పరిస్థితి బాగాలేదు, అంటే ఆ యొక్క పునాది సరిగ్గా వేయలేదనే కదా అర్థం. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? దేవుని మాటలు వింటారు కానీ వాటిని గైకొనరంట. కానీ బుద్ధి గల వారు ఏం చేస్తారంట? దేవుని మాటలు వింటారు, అవి గైకొంటారు. ప్రాక్టీస్, అభ్యాసం అని నేను అంటుంటాను కదా ఎప్పుడు. ప్రతి మాటని అభ్యాసం చేయాలండి. నువ్వు అభ్యాసం చేసినప్పుడు ఆ మాట నీ యొక్క ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. నువ్వు వింటావు, ఒక చెవిని వింటావు, ఒక చెవిని వదిలేస్తావు, నీకు నచ్చినట్టు నువ్వు వెళ్తావు. నువ్వు బుద్ధిహీనుడవు, బుద్ధిహీనురాలు, బుద్ధిహీనుల జాబితాలో ఉంటావు. మీరు ఆర్ యు వైస్ ఆర్ ఫూలిష్ బిల్డర్స్? యూ హ్యావ్ టు డిసైడ్, యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ నౌ ఇట్సెల్ఫ్. మీరు వైస్ బిల్డర్సా, ఫూలిష్ బిల్డర్సా? ఎవరినో కట్టక్కర్లే, మిమ్మల్ని మీరు ఎలా కట్టుకుంటున్నారు?
రేపు మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చూడండి, ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి. ప్రాణాత్మ శరీరాలు మీరు స్వాధీనపరచుకోండి. వినగలిగే చెవులు, గ్రహింపగలిగే హృదయాలు దయచేయండి. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా. ఈ మాటలు ప్రతి మాట నిజం, సున్నా కానీ పొల్లు కానీ పోదు. దేవుని యొక్క మహాకృప. ఎవరెవరు చూడండి, దేవుని యొక్క మహాకృప అనేది ఇక్కడ నన్ను నిలవబెట్టి మాట్లాడిస్తుంది. బుద్ధిగల వాడు ఏం చేశాడంట? బండ మీద ఇల్లు కట్టుకున్నాడంట. స్ట్రాంగ్గా ఏం వేసుకున్నాడు? ఆ యొక్క పునాది స్ట్రాంగ్గా వేశాడంట. వానలు కురిసాయి, వరదలు వచ్చాయి, గాలి గట్టిగా కొట్టింది, కానీ ఆ యొక్క ఇల్లు పడిపోలేదు. మీకు అర్థమైందా? ఈ బుద్ధిహీనుడు ఏం చేశాడంట? ఎక్కడ కట్టుకున్నాడు? ఇసుకలో కట్టుకున్నాడట. అహంలో ఇసుకలో కట్టుకుంటే ఉంటుందండి? వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, గాలి కొట్టింది, పడిపోయింది. ఆ పాటు గొప్పది. చూడండి, అందరికీ తెలుసు, ఇల్లును కట్టుకోవడం తెలుసు. శరీరాన్ని ఎలాగా, మన శరీరం ఉంటుంది. మీకు ఎప్పుడు చెప్తాను, శరీరం అనేది ఆత్మకి పొదగబడింది. ఆత్మ శాశ్వతం, శరీరం క్షణభంగురం. శరీరము ఎంతవరకు నువ్వు చక్కగా పోషించుకొని ఆరోగ్యం ఇచ్చి నీతిగా నిజాయితీగా బతుకుతావో ఆ శరీరానికి దీర్ఘాయుషు దేవుడిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు, రక్షిస్తాడు. ఓకే, అదే ఆత్మకి నువ్వు పోషించకపోతే, నీ ఆత్మని ఇక్కడే నువ్వు కట్టుకోకపోతే నీ పాటు గొప్పది. నువ్వు నరకంలో పడతావు, అగ్గిలో పడతావు. చూడండి, మన శరీరాన్ని బాగు చేసుకోవడానికి, హెల్తీగా ఉండడానికి మంచి ఆహారం ఇస్తాం. అది బాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మంచిగా మెయింటైన్ చేయడానికి జిమ్లకు వెళ్తాం. అవునా? రకరకాల ఆ యొక్క హెల్తీ డైట్స్ ఫాలో అవుతాం. చక్కగా మంచి జిమ్ ఎక్కడ ఉందో జాయిన్ అవుతాం. లేకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు. భూమి మీద నివసించుకోవడానికి కొన్ని బిలియన్లు పెట్టి కొంతమంది ఇల్లు కట్టుకుంటే, కొంతమంది గుడిసెన్న శుభ్రంగా వేసుకొని బతుకుతారు. ఇది శరీరం వరకే. మరి నీ ఆత్మ సంగతి ఏంటి? నీ ఆత్మకు నువ్వు ఆహారం పెడుతున్నావా? నీ ఆత్మ నువ్వు బలపరుచుకుంటున్నావా? నీ ఆత్మ ఇప్పుడు శరీరానికి నువ్వు ఎంత కష్టపడితే అంత మంచి ఆహారాన్ని పెడతావు, అంత మంచి ఇంట్లో ఉంటావు, అంత మంచిగా నీకు నువ్వు ప్రొవైడ్ చేసుకుంటావు. నీ శరీరం సుఖపడ్డాను కదా. అంటే ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత కష్టపడతావో అంత అష్టైశ్వర్యాలు నువ్వు అనుభవిస్తావు. అదే ఒకవేళ నీ ఆత్మకి ఏమాత్రం కూడా నువ్వు ఇంట్రెస్ట్ చూపించకపోతే మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మీకు తెలుసా? మీరు కలవరపడకండి, భయపడకండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. మీరందరూ వచ్చి ఉండేలాగా మీ కొరకు నేను అక్కడ గృహాలు ఏర్పాటు చేస్తానని యేసు ప్రభు చెప్పారు. ఇంకా ఏమని చెప్పారంటే, మన మానవ జాతి కోసం ఒకేసారి ప్రాణాలు, రక్తాన్ని దారపోసి మరణాన్ని జయించిన యేసు ప్రభు వారు ఏంటో మీకు తెలుసా? ఆయన జీవాహారం. మీ యొక్క ఆత్మీయ ఆకలిని తీర్చడానికి ఆయన జీవాహారం అయిపోయినారు. ఈరోజు నేను రొట్టె, ద్రాక్షలు, ఆ రొట్టె అనేది మన గార్డెన్ నుంచి మునగాకులు కోసి ప్రత్యేకంగా పిండి ఆ రసంలో చేసిన ఆకులతో చేసిన రొట్టె ఒకటి తెచ్చాను. ఈ యొక్క గ్రేప్స్ అనేది గార్డెన్ నుంచి కోసి మరి తెచ్చాను. ఎందుకు తెచ్చాను అంటే చూపిస్తాను చూడండి. ఆయన జీవాహారం అయి ఉన్నారు. నీ శరీరానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు భోజనం పెడతావు. మరి నీ ఆత్మకి ఎవరు భోజనం పెడతారు? ఈయన శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నువ్వు పరలోకానికి వెళ్ళాలని, స్వర్గానికి వెళ్ళాలని నీ ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ నువ్వు నీ యొక్క ఫౌండేషన్, నీ యొక్క ఫౌండేషన్ అంటే ఆ యొక్క ఫౌండేషన్ ఇప్పుడు చెప్పాను కదండి,
ఉంటుంది బేస్మెంట్, ఆ తెలుగులో ఇప్పుడు వర్డ్ రావట్లేదు. ఆ ఫౌండేషన్ అనేది నువ్వు స్ట్రాంగ్గా వేసుకుంటున్నావా లేదా? ఎలా వేసుకుంటున్నావు? ఇసుకలో కట్టుకుంటున్నావా? నీకు నచ్చినట్టు తోచినట్టు. ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పటికి మా లక్కీ ఆడుకుంటు వెళ్ళి ఆ ఇసుకలోనే ఆడుకుంటుంది, ఆ గూళ్ళు కట్టుకుంటుంది. చిన్నప్పుడు మనం కూడా ఇసుకలో ఆడుకున్నాం. ఎంతవరకు ఉంటాయి ఆ గూళ్ళు? అలాంటి గూళ్ళు కట్టుకుంటున్నావా? మరి యేసు ప్రభు ఇచ్చిన జీవాహారం తీసుకొని నీ ఆకలి తీర్చుకుంటున్నావా? నీ యొక్క ఆత్మ ఉంటుంది లోపల. ఆత్మను ఆహారం ఇచ్చి పోషించాలి. ప్రతిదినం నా గడప కమ్ముల యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొనివాడు ధన్యుడు. నేను ఇచ్చే ఆహారము తినేవాడు ఎన్నటికి మరణాన్ని చూడడు. ఆయన మాటలు జీవం ఇచ్చే మాటలు, మన ఆత్మని బలపరిచి బ్రతికించే మాటలు. మరి ఆ యొక్క జీవాహారాన్ని తీసుకుంటావా? దుష్టుడిని చూడండి, దుష్టుడు యేసు ప్రభుని శోధించడానికి వచ్చినప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసంతో ఉంటారు. మనిషిగా ఈ లోకంలో ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు. ఈ యొక్క రాళ్ళని నువ్వు దైవ కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసి తిను అంటారు. అయితే యేసు ప్రభు ఒక మాట అంట, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని చెప్తారు. ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది, అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, తిరిగి దేవుడి దగ్గరికే వెళ్ళాలి. మరి ఆత్మను ఏమాత్రం పోషించుకోకుండా, దానికి కావాల్సిన జీవాహారాన్ని జీవజలాన్ని నువ్వు ఇవ్వకుండా మరి ఎలాగ పోషింపబడుతుంది? అది శుష్కించి చివరికి నాశనమైపోతుంది, నరకంలో అంతమైపోతుంది. ప్రతి ఒక్కరి శరీరంలో పోరాటం ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా శరీరానికి ఆత్మకి పోరాటం ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా మంచిగా చేయమంటుంది. ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆత్మ కనుక. శరీరం ఎప్పుడు శరీర ఆశలు నెరవేర్చుకోవడానికి చూస్తుంది. మరి శరీరాన్ని నువ్వు అంత ప్రొటెక్ట్ చేసుకొని అంత జాగ్రత్త చేసుకుంటున్నప్పుడు ఆత్మ విషయంలో నీకు జాగ్రత్త వద్దా? మరి నువ్వు ఫూలిష్ బిల్డర్గానే మిగిలిపోతావా? ఒక బుద్ధిహీనమైనటువంటి బిల్డర్గానే నీ శరీరం. చూడండి, మీ యొక్క హృదయం అనేది నా యొక్క ఆత్మక నిలయం అని దేవుడు చెప్తారు. దేవుడు ఎక్కడో నివసించరు, మీ హృదయంలోనే నివసిస్తాడు. మరి మీ హృదయంలో ఎలాగుంది? మీ హృదయం నువ్వు ఆత్మకి స్థానం ఇస్తున్నావా? మొదటిగా జీవాహారంలో జీవజలమైన యేసు ప్రభు వారికి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? ఎందుకు అంటే ఆయన జీవాహారముగా ఆయన శరీరాన్ని మన కోసం విరిచి ఇచ్చాడు. ఆయన జీవజలమైన దేవుడు. జీవజలము అంటే నేను ఇచ్చిన నీళ్లు త్రాగేవాడు ఎన్నటికీ దప్పికొనడు. ఈ యొక్క శరీర సంబంధమైన ఏ దప్పికైనా తీర్చబడాలి అంటే ఆత్మ సంబంధమైన దప్పిక నీకు తీర్చబడాలి. మీకు అర్థమవుతుందా? ఆయన రక్తం చేత నీవు కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఆయన రక్తమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఈ సమయంలో ఈ క్షణంలో నువ్వు ఎంత పాపివైనా శరీరాన్ని శుద్ధి చేసేది, ఆత్మని శుద్ధి చేసేది ఆ పరిశుద్ధ రక్తమే. ఆ యొక్క పరిశుద్ధ అగ్ని అంటే ఆత్మే నిన్ను శుద్ధి చేస్తుంది. ఆత్మని శుద్ధి చేసేది పరిశుద్ధ అగ్ని, పరిశుద్ధ ఆత్మ. శరీరాన్ని శుద్ధి చేసేది, ఆ హృదయాన్ని సమస్త కల్మషాన్ని కడిగేది యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం. మరి యేసు ప్రభు వారు చెప్పారు, ఈయన శరీరం తిని రక్తం త్రాగువారే నిత్య జీవం కలవారు. ఆ మాటల్లో చూడండి, ప్రతి మాట చాలా యథార్థమండి. మట్టి మోసులో 7 మార్లు కడిగినంత పవిత్రంలో పరిశుద్ధంలో ప్రతి మాట కూడా. మరి నువ్వు బుద్ధిహీనమైన స్థితిలోనే ఉండిపోతావా? చూడండి, ఒక దగ్గర పేతురుకి అంటారు, నువ్వు కేఫ రాయి కనబడతావు, నీ మీద సంఘం కట్టబడుతుంది. భూమి మీద నువ్వు ఏం విప్పుతావో పరలోకంలో విప్పబడతాయి, భూమి మీద నువ్వు ఏం బంధిస్తావో పరలోకంలో బంధి. ఆ అధికారం ప్రతి ఒక్కరికి ఇది నమ్మించారు. ఆది అపోస్తుల సంఘం అనేది అలాగే కట్టబడింది. వాళ్ళు యేసు ప్రభు తర్వాత శిష్యులు రకరకాల బాధలు పడి, రకరకాల హింసలు పడి ఈ యొక్క సువార్తను అనేది తీసుకొని వచ్చారు. ఈరోజు ఎంతో పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీ ముందుకి నేనెందుకు రాగలుస్తున్నాను అంటే ఇక్కడ ఒక రాయిగా నన్ను కూడా పెట్టారు. తిరస్కరింపబడిన రాయి మూలకు తలరాయి, అది ఎవరు కాదనలేని సత్యం.
ఈరోజు మీకు ఇంత భారం కలిగి ఎందుకు చెప్తున్నాను అంటే, అందరూ బుద్ధిహీనత నుండి బుద్ధిగల కన్యకులుగా యేసు ప్రభు కొరకు సిద్ధపడాలి. మీరు బుద్ధిహీనమైనటువంటి పరిస్థితిలోంచి బుద్ధిగల పరిస్థితిలోకి రావాలి. మీ యొక్క శరీరము మాత్రమే కాదు, ఆత్మను కూడా మీరు పోషించుకోవాలి. మీకు అర్థమైందా? ఆత్మని మీరు పోషించుకోవాలి. ఇప్పుడు పోషించుకుంటేనే రేపు అది బలం పొందుకుంటుంది. శరీరం మీద ఆత్మ జయం తీసుకుంటుంది. మీరు జయశీలులుగా మార్చబడతారు. ఇక్కడ ఆత్మ విషయంలో మీరు జయములు తీసుకుంటే మీరు బుద్ధి గలవారిగా ఉంటారు. బుద్ధి గలవారిగా ఉండి రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ముసుగులేని ముఖంతో ఆయన ఎదుర్కొంటారు. ఆయనతో కూడా మీరు లేపబడతారు. ఒకవేళ బుద్ధిహీనమైన స్థితిలోనే ఉండిపోతే అక్రమైన వాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తారు. చూడండి, తర్వాత విషయాల్లో మనం మాట్లాడుకుందాం. అసలు ఎలాగా ఏంటి పరిస్థితి. అందుకే ఇసుకలో ఇల్లు కట్టుకోకండి. నువ్వు బండ మీద కట్టబడినప్పుడు క్రీస్తు అనే బండ మీద నీ పాదములు నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి నీవే నన్ను పైకెత్తితివి, నా పాదములు బండపై నిలిపి. చూడండి, క్రీస్తు అనే బండ మీద నాశనకరమైన ఊబి నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన లేవనెత్తారు. ఈ యొక్క దొంగ ఊబిలు, నాశనకరమైన గుంటలు అంటే దుష్టుడు వేసినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఈ లోకాధికారి ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. వాడే సైతాను, వాడు అనుచరులు. వాడు ఈ యొక్క నాశనకరమైన గుంటల్లో తోసేస్తాడు. జిగటగల దొంగ ఊబిల్లో మీ పాదాలు, మీరు చేసింది నేను చేసింది బాగానే ఉంది, నేను బాగానే కట్టుకుంటున్నాను ఇల్లు, రేపు నేను బాగానే. చూడండి, ఇప్పుడు నేను బిలీవర్స్ కొరకు, సేవకులు, ప్రవర్తన అనబడే వారి కొరకు నేను చెప్తున్నా. యేసు ప్రభుని మీరు అంగీకరించారు. మీరు అనుకుంటున్నారు నా పాదాలు బండ మీదే ఉన్నాయి, నేను బాగానే కట్టబడుతున్నాను అని. కానీ ఇక్కడ మీ క్రియలు అనేవి పరలోకంలో మీకు నివాస స్థలం ఎలా ఉంటుంది అనేది అదే నిర్ణయిస్తారు. మీకు అర్థమైందా? మీరు దైవ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటున్నారా? దేవుని యొక్క ప్రణాళికల్లోనే ఉంటున్నారా? దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుగానే ఉంటున్నారా? దైవరాజ్య వ్యాప్తిలో పాలి భాగస్వామిగానే ఉంటున్నారా అనేది ప్రతి విశ్వాసి కావచ్చు, ప్రవక్తలని చెప్పబడేవారు, సేవకులని చెప్పబడేవారు, నువ్వు లీడ్ చేస్తున్న ప్రతి ఆత్మ రేపు, అసలు నీ ఆత్మ రేపు పరలోకానికి వెళ్తుందా? నీకు ఆ నిశ్చయిత ఉందా? నీవు లీడ్ చేస్తున్న ఆత్మలు అనేటువంటివి రేపు నిత్యత్వంలో కనబడతారా? ఇక్కడ నువ్వు చేసిన చిన్న క్రియ చూడండి, కొద్ది దాంట్లోనే నీవు నమ్మకంగా ఉన్నావు అని ఒక దగ్గర ప్రకటన గ్రంథంలో మాట్లాడతా. కొన్ని విషయాల్లోనే నువ్వు ఉన్నావా? కొన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా? కొన్ని ఆత్మల్లో నమ్మకంగా ఉన్నావా? అలా అయితే పరలోకంలో దేవుడు నీ కోసం ఒక నివాస స్థలం ఏర్పాటు చేస్తున్నాడు. శరీరానికి భూమి మీద భూ సంబంధంగా మనకి నచ్చినట్టు మనం నివాస స్థలాలను ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఆత్మ నివసించడానికి పరలోకపు తండ్రి మీకు నివాసాలను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మేము చేసిన విలువైన క్రియలను బట్టి పరలోకంలో నీకు నివాస స్థలం ఏర్పాటు చేయబడుతుంది. ఇది నేను కొంతమంది పరలోకానికి వెళ్ళి వచ్చేవాళ్ళ సాక్ష్యాలు విన్నాను. వాక్యంలో కూడా అది నిజమే. చూడండి, ఇక్కడ మనం చాలా విలువగా ఏం తీసుకుంటాం? వజ్ర వైడూర్యాలు, మరకతం, ఈ యొక్క రకరకాలైనటువంటి విలువైనటువంటి రాళ్ళు ఉంటాయి చూసారా, ముత్యాలు, పగడాలు, వీటన్నిటితో అక్కడ మ్యాన్షన్స్ అంటే అక్కడ నివాస స్థలాలు కట్టబడతాయి. ఇక్కడ చేసిన నీ విలువైన సమయం, నీ విలువైన క్రియలు, నీవు ఇచ్చిన ప్రతి పరిస్థితి, ఎంత విలువగా నువ్వు దేవుడి కొరకు పని చేస్తున్నావో, ఆయనతో ఎంత సమయాన్ని గడుపుతున్నావో, ఆయన చిత్తంలో కొనసాగుతూ దాన్ని బట్టి నిర్ణయించి అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేయబడతాయి. చాలా విలువైన వజ్రాలు, వైడూర్యాలు, బంగారపు వీధులు, అలాంటి పరిస్థితిలోకి నువ్వు లేవనెత్తబడతావు. ఇది ఆత్మ సంబంధమైన గృహాలు. నీకు ఆత్మ సంబంధమైన గృహాలు ఎవరు కడతారంటే, ఇప్పుడే నీ ఆత్మను నువ్వు యేసు ప్రభుకి అప్పగించి, యేసు ప్రభు కొరకు నువ్వు పనిచేసి, యేసు ప్రభు కోసం నువ్వు నిలబడి, యేసు ప్రభు ఎంత కష్టమైన హింస అయినా ఎందుకు అనుకుంటారు? చాలా మంది దేవుడి బిడ్డలు
ఎన్ని శ్రమలైనా ఎన్ని హింసలైనా ఎందుకు వాళ్ళు పడతారనుకుంటున్నారు. వాళ్ళ ఆత్మని వాళ్ళు పోషించుకుంటున్నారు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఆత్మని జయింపు చేసుకుంటున్నారు. ఎందుకు అంటే రేపు నిశ్చితంలో చాలా విలువైన బహుమానాలు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జీవ కిరీటం ఇస్తారు, అలాగ విలువైన నివాస స్థలాలు ఇస్తారు. ఇక్కడ చేసిన ప్రతి క్రియను బట్టి అక్కడ చాలా విలువైనటువంటి బహుమానాలు వాళ్ళు పొందుకుంటారు. ఈ అబ్రహాం చెప్తారు కదా, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నానని చెప్తున్నాను. కనుక దేవుడే దేనికి నేను శిల్పిని. చూడండి, కొంతమంది విశ్వాసాలు ఆరంభ సువార్త మంచిగా ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించుకొని మధ్యస్థంగా ఆపేసి వచ్చిన త్రోవలు గుండా వెళ్ళిపోతారు. అంతవరకు వాళ్ళ గృహం కట్టబడుతుంది పరలోకంలో.